యేసు నామములో మా ఆత్మీయులైన మీ అందరికీ నా శుభములు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు దావీదు గారు రాసిన 6వ కీర్తనలోని 4వ చరణములో ఒక మాట ఆధారం చేసుకొని కొంత సమయం ధ్యానం చేద్దాము. 6వ కీర్తన 4వ చరణము. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము అని ఇక్కడ దావీదు గారు ఈ మాట రాశారు. అయితే విడిపించమన్నాడు, కృపను బట్టి రక్షించమన్నాడు. సో దావీదు ఏ పరిస్థితిలో ఉన్నాడో మనకు తెలియదు, కానీ ఏదో ఒక ఆపదలో ఉన్నాడని మాత్రము ఇక్కడ ఈ చరణాన్ని బట్టి మనకు అర్థమవుతోంది. అయితే క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభువును ఎందరైతే వేడుకొంటారో, ప్రభువా నా సహాయమునకు రమ్ము అని ఎవరైతే ఆయన కనికరమును కృపను వేడుకొంటారో వారిని ఆయన విడిపించక ఉంటాడా? ఆపత్కాలములలో దేవుడు మనకు నమ్మదగిన స్నేహితుడు. సమస్యలలో మన సొంత జనులు మనలను మర్చిపోవచ్చు, విడిచిపెట్టవచ్చు, కానీ మన నిజమైన దేవుడు యేసయ్య ఆయన శరణు కోరిన వారిని తప్పక విడిపిస్తాడండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రేమ వాత్సల్యము కలిగిన వాడు, ప్రేమపూర్ణుడు, కనికరము కలిగిన వాడు. కాబట్టి ఏ మాత్రమును నీవు సంశయించక సందేహపడకుండా ఉంటే ఆయనను ఆశ్రయించి ఆయనను నీవు వేడుకొన్నప్పుడు ఆయన నిన్ను సమస్యలలో నుండి ఆయన విడిపిస్తాడు. విడిపించుటకే యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడండి. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారము, నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారము. గనక క్రీస్తునందు ప్రియమైన వారలారా, దావీదు గారు విడిపించమని కోరుకున్నాడు. అయితే వేటి నుండి విడిపించమని దావీదు కోరుకున్నాడంటే, ఒకటి, కీడు చేయు వారి చేతిలో నుండి విడిపించమని వేడుకొన్నాడు. 71వ కీర్తన 4వ చరణము. 2, దుష్టుల చేతిలో నుండి విడిపించమని కోరుకున్నాడు. 140 కీర్తన 1వ చరణము. 3, శత్రువుల చేతిలో నుండి విడిపించమని వేడుకొన్నాడు. 143వ కీర్తన 9వ చరణము. 4, అన్యుల చేతిలో నుండి విడిపించమని వేడుకున్నాడు. 144వ కీర్తన 11వ చరణము. 5, బలాత్కారుల చేతిలో నుండి విడిపించమని వేడుకున్నాడు. 119వ కీర్తన 134వ చరణము. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, అయితే మనము ఇక్కడ దావీదు గారు వేటిని నుండి విడిపించమని కోరుకున్నాడో మనం చూసాము. అయితే మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము ఆరాధిస్తూ ఉన్నటువంటి దేవుడు వేటి నుండి మనలను విడిపించాడు లేదా విడిపించబోతాడు అనేది మనము జ్ఞాపకం చేసుకుంటే, ఒక 5 విషయాలు మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 1, ఆపదలో నుండి విడిపించువాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. 107వ కీర్తన 13వ చరణము. 2, భయములన్నిటిలో నుండి విడిపించువాడు. విడిపించుటకు తోడై ఉన్నాడు ఆయన. 34వ కీర్తన 4వ చరణము. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము ప్రకారము. కనుక నీవు దేని విషయములో భయపడుతూ ఉన్నావో, నీ భయములన్నిటిలో నుండి ఆయన విడిపించక ఉండునా? విడిపించగల సమర్థుడు మన యేసయ్య. 3వది, బాధలన్నిటి నుండి విడిపించువాడు. 25వ కీర్తన 17వ చరణము నుండి 18వ చరణం వరకు మరియు 22వ చరణం కూడా. బాధలన్నిటిలో నుండి, శ్రమలన్నిటిలో తోడుగా ఉండే దేవుడు ఆయన. ఏ సందర్భమును ఏ సంఘటనను గురించి నీవు బాధపడుతూ ఉన్నావో, నీ బాధలన్నిటి నుండి, నీకు ఎదురవుతున్న శ్రమలలో నుండి ఆయన తోడై ఉండి నిన్ను విడిపించగలిగిన సమర్థుడు. 91వ కీర్తన 15వ చరణం ప్రకారం కూడా. ఇక 4వదిగా, పాప శాపముల నుండి విడిపించువాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 2వ వచనము,
103వ కీర్తన 4వ చరణము. పాప శాపముల నుండి విడిపించువాడు. పాపముల నుండి విడిపించగలిగిన శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి వాడు యేసు ప్రభు ఒక్కడే. ఆయన మాత్రమే పాప శాపముల నుండి విడిపించేవాడు. ఆయన తన స్వరక్తమిచ్చి మన పాపములను కడిగి మనపై ఉన్న శాపము నుంచి మనల్ని విడిపించి రక్షించినటువంటి వాడు. మత్తయి సువార్త 1:21 ప్రకారం కూడా. ఇక 5వది, సమస్త దుర్నీతి నుండి విడిపించువాడు. సమస్త దుర్నీతి నుండి విడిపించువాడు మన ప్రభువు. తీతుకు పౌలు గారు రాసిన పత్రిక, తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ప్రకారము. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మనము నమ్ముకున్న దేవుడు ఆపత్కాలములో నమ్మదగిన దేవుడు. సమస్యలలో మనకు తోడుగా ఉండే దేవుడు, కరుణించే దేవుడు. కనుక ఏ పరిస్థితి నుండైనా నిన్ను విడిపించుటకు దేవుడు సమర్థుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని చేత విడిపించబడిన వారు. పౌలు సింహము నోట నుంచి తప్పించబడ్డానంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాల వరకు. దానియేలు సింహముల నోట నుండి తప్పించబడ్డాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనము మరియు 27వ వచనము. 3 దావీదు సౌలు చేతుల నుండి తప్పించబడ్డాడు. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయము 14వ వచనం ప్రకారము. నీ విమోచకుడు సజీవుడని సందేహించకు. ఆయన సజీవుడు, నీ పక్షమున కార్యములు జరిగించే దేవుడు. గనుక ఆ ప్రభువు మనలను సమస్త దుర్నీతి నుండి విడిపించగలిగిన సమర్థుడు. ఆమేన్. దేవునికి మహిమ. ఆ విధముగా దేవుడు నీకు సహాయము చేయును గాక. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు నాయనా. మమ్మను విడిపించక నీవు ఉండే దేవుడవు కాదు నాయన. మేము మొరపెట్టినప్పుడు మాకు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడవై ఉన్నావు. సమస్యలలో మా సొంత జనులు మమ్మల్ని విడిచిపోవచ్చు, మరిచిపోవచ్చు. కానీ నీవు విడిచిపెట్టే దేవుడవు కాదు, మరిచిపోయే దేవుడవు కాదు. ఇట్టి దేవుడవు మాకు దేవుడవైనందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మా ప్రార్థనకు ప్రతిఫలమును ప్రసాదించినందుకై వందనాలు చెల్లిస్తూ, ఎందరైతే విడిపించు ప్రభువా నన్ను రక్షించు నాయనా అని వేడుకుంటున్నారో వారికి మీ సహాయము, మీ సన్నిధి, మీ ప్రేమ సదా తోడై ఉండునుగా. కానీ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము ఆయనను వేడుకుంటున్న వారందరికీ మనకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.